హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగో ఫ్రెండ్స్, నేనైతే 2 వారాలకు 3 వారాలకు ఒకసారి అయితే ఈ ఫోటోలన్నీ మంచిగా తుడిచేసుకొని నీట్గా తుడిచేసుకొని మంచి నీళ్ళు పట్టుకొని నేనైతే మంచిగా నీట్గా అయితే తుడుచుకొని ఇలా అయితే గంధము కుంకుమ అయితే నేను ఇలా అయితే పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఫోటోలు ఆల్రెడీ కడిగేసుకొని ఇడన్నైతే పెట్టుకొని తుడుచుకొని ఈ ఒక ఫోటోకి అయితే గంధం కుంకుమ అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీతోనైతే నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా, నేను ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాను అందుకోసమని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోలో కూడా అలాగనే గంధము కుంకుమ అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఇట్లా శుక్రవారం వస్తుంది అనగానే నేనైతే బేసారం అన్న గురువారం అన్న కడిగేసుకొని నీట్గా అయితే కడుక్కొని నేనైతే ఇట్లా బొట్లు అలా ఉంచుకుంటా. ఫోటోలకైతే ఇట్లా మనం చేసుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమనే నేనైతే ఇలాగైతే ఇంట్లో అయితే నేను పూజ చేసుకుంటాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా గోమాత. నేనైతే మంచిగా శుభ్రంగా నీట్గా అయితే కడుక్కొని ఇలా అయితే ఇక గంధము కుంకుమ అయితే ఎంత బాగా పెట్టినా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, నేను సాయిబాబా విగ్రహానికి ఇట్లా గంధము కుంకుమ అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పెట్టుకున్నా, సూపర్గా పెట్టుకున్నా. నాకు ఇట్లా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి కూడా మంచిగా అయితే నేను గంధం కుంకుమ అయితే ఇక మంచిగా అయితే నేను నీట్గా అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, గణపయ్య సరస్వతమ్మ ఇక చూడండి, ఇది ఇష్టమైన బొమ్మ, చాలా ఇష్టమైన చిన్న వినాయకుడు సరస్వతి. ఈ మొన్నసారి దీపావళికి అయితే తెచ్చుకున్నాము. చాలా ఇష్టంగా మా సార్ అయితే తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిది దీపం, ఇదో పసుపు కుంకుమ అయితే మంచిగా నీట్గా పితమరి పెట్టి కడుక్కుంటారు ఫ్రెండ్స్. చేయితోనే పితమరి వేసుకొని కడిగితే తెల్లగా అవుతుంది. ఇగో ఎంత నీట్గా అయింది, మస్తు మంచిగా అయింది. ఇట్లా ఆచార్య కూడా నేను ఇగో పసుపు కుంకుమ, దీనిలో వినాయకుడు వచ్చిండు. ఇది ఎంత బాగా పెట్టినది ఫ్రెండ్స్. ఇవి చిన్న దీపాలు కూడా దాని మీద అయితే ఆతలకి అయితే పెట్టుకుంటా. ఇవి కూడా చాలా మంచిగా అనిపించినాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు 5 దీపాలు పెట్టుకుంటాను నేను. ఇవ్వండి ఫ్రెండ్స్, మట్టి దీపాలు కూడా ఉన్నాయి. మట్టివి కూడా నీట్గా అయితే కడుక్కొని ఇగో పసుపు కుంకుమ అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా కడుక్కొని బొట్టు పెట్టుకుంటే. గంటకు కూడా నీట్గా అయితే కడుక్కొని బొట్టు అయితే పెట్టేసుకున్నాం. పసుపు కుంకుమ ఫోటోలకేమో గంధము కుంకుమ అయితే పెట్టేస్తా. ఈ దీపాలకు దీనికైతేనేమో పసుపు కుంకుమ అయితే పెట్టేస్తా ఫ్రెండ్స్. ఆరది దీన్ని కూడా నేను ఒక పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బొట్లు పెట్టేదైతే కంప్లీట్ అయిపోయింది. అన్ని వీడైతే పేపర్ అయితే వరుసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే దేవుని కింద కొత్తవి క్లాత్ ఉంటుంది కదా, అవైతే కొత్త బట్టల క్లాత్ ఉంటుంది కదా, అవి ఫోటోలు తుడుచుకున్నప్పుడల్లా మళ్ళీ కొత్తవి మార్చుకుంటాను అనమాట. పేపర్ అయితే యూజ్ చేయను. బట్టలే క్లాతే మంచిగా నీట్గా అయితే వాష్ చేసుకొని అవి వేసుకుంటా. పేపర్లు అయితే వాడను, ఇంత ముందుకు వాడుతుంటే కానీ ఇప్పుడైతే వాడలేము. బట్టలే వాడుతున్నా, కొత్తవి పాతవి కాదు, కొత్త బట్టలే వాడుతున్నా. పాతవి అయితే వాడను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడైతే అన్నీ అయితే పైకి అయితే పెట్టేస్తాను. అంత అయితే నీట్గా దులిపేసుకున్నా, కడిగేసుకున్నా, తడిబట్ట పెట్టి మొత్తం చూసుకొని బొట్లు అన్నీ పెట్టేసుకొని ఫోటోలన్నీ ఒక కడుక్కున్నా. ఇవన్నీ అయితే పైన అయితే సర్దుకుంటా ఫ్రెండ్స్ నేనైతే. ఇలా మీకు ఎంతమందికి ఇలా నీట్గా ఇట్లా కడుక్కొని పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టమో అలాగే ఇవి పితమరితో తోమితే తెల్లగా అవుతుంది, లేకపోతే నిమ్మకాయ ముగ్గు దాంట్లో చిన్న కట్టలు వేసుకొని దాంట్లో నిమ్మకాయ వండుకుంటే కూడా తెల్లగా అవుతుంది, కానీ మరింత తెల్లగా కావు. అందుకోసమని నేనైతే పితమరి వాడిన. ఇలా ఏదాంతో తోమితే తెల్లగా అవుతావో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇలా ఎంతమంది చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము ఇట్లా తోముకొని 2 వారాలకు ఒకసారి. ఎందుకంటే మొన్న కూడా అమాస పోయింది కదా, అమాస మలమంత రోజే, అమాస పోయిన మలమంత రోజే కడుక్కోవాలి. కానీ నేనైతే కడుక్కోలేదు. ఈ రోజు నాకు వేసారం రేపు శుక్రవారం కదా, అందుకోసమనే నేనైతే ఈరోజు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో పిత్తమ్మతో కడిగి ఇలా నీట్గా పెట్టుకోవడం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరి రేపైతే నేను పొద్దుగాలైతే పూజ అయితే చేసుకుంటాను.